వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, మరి జనవరి 31, 2026 శని త్రయోదశి మహాపర్వదినం నాడు అందరూ కూడా శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో సాంప్రదాయాలు ఆచరిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఈ శని త్రయోదశి నాడు ఎలా ఉండబోతుంది అంటారు? గోచారి రీత్యా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేయాలి శనిని ప్రసన్నం చేసుకోవాలి అంటే? ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఏమైనా మిరాకల్స్ జరగబోతున్నాయా తులారాశి వారికి అంటే ఏం చెప్తారు? తప్పకుండా. హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రకాశన్ గారు, తులారాశి వారికి గోచార రీత్యా 29వ తారీఖు నవంబరు 2025 నుంచి వక్ర శని విడుపు అంటారు. అంటే శని వక్రి నుంచి కుంభరాశిలో నుంచి మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశించాడు. తులారాశిలోనే శని ఉచ్చస్థానం, మేషంలో నీచ. సో జనరల్గా శని ఉచ్చస్థానం చూస్ చేసుకుంది తులారాశిలోనే. ఎందుకు అంటే మనము ఒక రకంగా మనం మేషరాశి నుంచి మీనరాశి అంటే ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీరు గణాంకాలు వేస్తే దశమ లాభస్థానాధిపతి శని అవుతాడు. అంటే మకర రాశికిను కుంభరాశికి అధిపతి శని అవుతాడు. మరి అలాంటప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు దశమభావం, లాభస్థానం వ్యాపారం చేయించేవాడు, లాభస్థానానికి సంబంధించిన వాడు కూడా శని అధిపతి. అంటే మకర కుంభరాశులకు అధిపతి శని. మరి ఈయన వెళ్ళి ఎందుకు తులారాశిలో ఎందుకు ఉచ్చస్థానాన్ని తీసుకున్నాడు, మేషంలో ఎందుకు నీచస్థానాన్ని తీసుకున్నాడు అంటే సహజ సిద్ధంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి చాలా శ్రమించేటువంటి లక్షణము, కమిట్మెంట్తో చేసేది, అపారమైనటువంటి మానవత్వం, చాలా ఒబీడియంట్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళంత నిజాయితీగా ఎవరు చేయరు. వాళ్ళంటే వాళ్ళు శ్రమించడానికి వెనకాడరు. ఎట్ ద సేమ్ టైం మానసిక సంఘర్షణ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళరు. సో కాబట్టి బహుశా శని ఈ కారణాల వల్లనే ఉచ్చస్థానాన్ని అక్కడ ఎంచుకున్నాడు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అయితే ఇప్పుడు గోచార రీత్యా చూసుకుంటే 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి వక్ర విడుపు, శని వక్ర విడుపు అన్నది మళ్ళీ కుంభరాశిలో నుంచి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏలినాటి శని కంటిన్యూ అవుతుందని చెప్తున్నాం. అయితే మనము గోచార రీత్యా ఒక్క విషయాన్ని మనము తులారాశి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, విత్ ఆల్ యువర్ సపోర్ట్. చెప్పండి సార్, తప్పకుండా. ఇది ఒక్కసారి చూడండి మేడం మీరు, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చూడండి, ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు? అంటే స్టైలిష్ గా ఒక అబ్బాయి కూర్చున్నాడు. అవునా, ఇలా కూర్చున్నాడు కదా, హుందాగా కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు? పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు కదా. ఎగ్జాక్ట్లీ ఒక పర్ఫెక్ట్, అంటే మిస్టర్ పర్ఫెక్ట్, అర్థమైందా? మిస్టర్ పర్ఫెక్ట్. సో ఈ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నది మీకు ఆకారంలో కనిపిస్తుంది, అవునా కదా? అంటే కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, హుందాగా కూర్చున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చి రెడీగా, నేను రెడీ, పెళ్లి కూతురు నువ్వు రెడీయా, నేను ఖచ్చితంగా నీకు నచ్చుతాను, నువ్వు నాకు నచ్చడం, చాలా కాన్ఫిడెంట్ గా ఆప్టిమిస్టిక్ గా కూర్చున్నాడు. ఓకే, సో ఈ ఒక్క ఫోటోని మీరు గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్ ఈ ఫోటోకి సంబంధం ఏంటో మీకు చెప్తా. ముఖము, చేతి వేళ్ళు చూడండి, లుక్ ఎట్ ద ఫింగర్స్, లుక్ ఎట్ ద ఫేస్, అండ్ కంటి చూపు ఎలా ఉంది చూడండి, తీక్షణంగా ఉంది, అవునా? అంటే ఈజ్ పెనట్రేటివ్లీ అబ్జర్వింగ్. ఓకే, సో తులారాశి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క కృప ఏంటంటే, ఎందుకంటే శనిగ్రహం లాంటి గ్రహమే 2.5 సంవత్సరాలు ఒక రాశిలో నుంచి ఇంకో రాశి రోజుకి ప్రవేశించడానికి తీసుకున్నటువంటి శనిగ్రహము ఉచ్చస్థానాన్ని తులారాశిలోనే ఎంచుకున్నాడు. అంటే
చూడండి, ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఒకటి తీక్షణంగా గమనించడం, ఈజ్ వెరీ అబ్జర్వెంట్. ఎస్. ఓకే, ప్లస్ ఇంకోటి అక్కడ కూర్చున్నది ఏంటి, మీరు కాలు మీద కాలు వేసుకొని ఐ నో, టీవీగా. ఐ నో, నాకు తెలుసు, ఐ నో వాట్ ఐఎమ్ రైట్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్, ఎస్. నాకు తెలిసింది కరెక్ట్. సో ఇవన్నీ మనిషికి ఏ ఏ వయసు నుంచి వస్తాయి చెప్పండి? టీనేజ్ నుంచి. అంటే టీనేజ్లో ఏంటంటే వాళ్ళకంటూ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ ఎల్స్ ఇన్ ఎనీ టెక్నికాలిటీస్, అంటే ఏదైనా టెక్నికల్ ఫీల్డ్లో కానీ ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో కావచ్చు, కల్చరల్ ఫీల్డ్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక అచీవ్మెంట్ ఐడెంటిటీ వచ్చినప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. మీరు ఏదైనా ఒకటి సాధించినప్పుడు వస్తుంది. మరి ఇప్పుడు ఈ యొక్క సాధించేటువంటి తెలివితేటలు, సామర్థ్యము, వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా వీళ్ళకి శని వల్ల వస్తుందా, శని ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల వస్తుందా? మనం జీవితంలో ఏదైనా సాధించాలి, ఇప్పుడు చూడండి చాలామంది ఏమనుకుంటారు, నేను ఏదో సాధించాలి, సాధించడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను, కానీ అన్ని అవరోధాలండి. అవును. ఇప్పుడు మీ జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చేవాడు, సార్ అంతా చేశాను సార్, నా కోసం నేను ఎంతో కష్టపడ్డాను, కానీ నాకేం ఫలితం రాలేదు. అదే నేను వేరే వాళ్ళకి చేస్తే చాలా లాభాలు వచ్చినాయి, వేరే వాళ్ళకి నా సలహాలు తీసుకొని చాలా వాళ్ళు సంపన్నులు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, నేను మాత్రం అక్కడే ఉన్నాను. ఇది చూడండి, చాలా మటుకు కామన్ క్వశ్చన్ ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఎందుకు చెప్తుందంటే, మీరు ఇది ఏదైతే మీరు ఒక ఐడెంటిటీ, ప్రైడ్, లైఫ్లో ఒక తెలివితేటలు, సామర్థ్యం, మీరు ఎదుటి వాళ్ళని కంటి చూపుతో శాసించేటువంటి ఒక స్థాయి, ఇవన్నీ ప్రతి మనిషి ఊహనే. మరి ఈ ఊహ, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డ్రెస్ ఎస్పెషల్లీ చూడండి, మీకు అందులో మీరు అందుకే అడిగాను, మీకు ఏం కనిపిస్తుంది, కాస్ట్లీయెస్ట్ అటైర్ ఉంది చూసారా, వెరీ కాస్ట్లీయెస్ట్, రిచ్నెస్ ఉంది, స్టేటస్ ఉంది. ఆటోమేటిక్గా అతను చూస్తే ఇతను సంపూర్ణ అబ్బాయో లేకపోతే లైఫ్లో ఏదో సాధించాడు అబ్బాయి అని అన్న. ఈ లక్షణాలకి శనికి సంబంధం ఉండదు మేడం, ఇది మీరు గమనించాలి. మనం ఏమనుకుంటామంటే శని త్రయోదశి కాబట్టి మనకి ఏం పని చేస్తున్నా కానీ ముందుకు వెళ్ళట్లేదు, 4 సార్లు సెమిస్టర్ రాసినా నాకు క్లియర్ కాలేదు, మా అబ్బాయికి 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవునా, మా అబ్బాయి 3 సార్లు వీసా కోసం ప్రయత్నం చేశాడు, చివరికి వాడికి కెనడా వీసా కాదు కదా, అమెరికా వీసా కాదు, యూకే వీసా కూడా శాంక్షన్ అవ్వలేదు, ఏ కంట్రీకి ట్రై చేసినా కానీ ఫెయిల్ అవుతున్నాడు. ఇవన్నిటి వెనక ఉన్నటువంటిది ఏంటి మేడం, ఆలోచన విధానం, ఆశయం, అవునా కదా. యూ హ్యావ్ సమ్ అంబిషన్ ఇన్ లైఫ్ దట్ యూ వాంట్ టు అచీవ్, బట్ వై యూ ఆర్ మీటింగ్ అన్ అస్ట్రాలజర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ ద సేమ్ హరోస్కోప్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిలే, పోస్ట్పోన్మెంట్ అండ్ ఫెయిల్యూర్. ఈ డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ అన్నవి శనికి సంబంధించినవి, కానీ మీరు ఆశయ సాధన కోసం చేసేటువంటిది రవిగ్రహానికి సంబంధించింది. ఆ ప్రైడ్, యాటిట్యూడ్, కాస్ట్లీనెస్ చూడండి, అవన్నీ మీరు జీవితంలో ప్రతి మనిషి సాధించాలనుకుంటాడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మరి ఆ సాధనకు సంబంధించిన విషయము ఎవరు మాట్లాడతారు? ఆశయాల గురించి మాట్లాడతారు, జ్యోతిష దగ్గరికి వెళ్ళినప్పుడు వైఫల్యాల గురించి మాట్లాడతారు, లేదా మనకి ఏదో కూడా జాప్యం, ఏది చేతికి రావట్లేదని మాట్లాడతారు తప్ప ఈ యొక్క ఆశయ సాధనలో దాంట్లో కావాల్సినటువంటి ఎసెన్స్ ఏంటి అంటే క్రమశిక్షణ, శ్రమ, ఒక వ్యూహం, విజన్. ఈ మూడు మీకు ఉన్నాయా అని మీరు అడగండి, ఒక జ్యోతిష్యుడిగా నేను అడిగారు అనుకోండి, వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, అవన్నీ కాదండి, నాకు ఈ పని వద్దలేదు చెప్పండి అంటారు. అదేనా? సో పీపుల్ దే ఫర్గెట్ వాట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ ద సాటర్న్. అంటే శని గ్రహం వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రవిగ్రహం, స్వయంగా తండ్రి, రవి పుత్రుడే శని, ఆయన బద్ధశత్రువులు. మరి శని ఉచ్చస్థానం తులారాశిలో ఎందుకు చూస్ చేసుకున్నాడు? తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మేడం, 10 మందిలో 8 మందికి చాలా ఆరోగ్యకరమైన శరీరము, చాలా శారీరక దారుఢ్యము. అంటే భీముడు ఘటోద్గతుడు అందరూ కూడా బలశాలుడు వీళ్ళంతా. సో బలమైనటువంటి శరీరం ఇస్తాడు వాళ్ళకి, ఉంటుంది, భయపడుతూ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు హైపర్ యాక్టివ్ కూడా ఉంటారు వాళ్ళు. సో ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రవి యొక్క స్థానం ఈ తులారాశిలో కానీ ఏ కేంద్ర భావాల్లో ఉన్నా కానీ తులారాశి వాళ్ళు ఒక్కటి గమనించాలి. ఈ శని త్రయోదశి రోజు వాళ్ళు ఆచరించేటువంటి సంప్రదాయాలు, పద్ధతులు అన్ని రకాలవి. రవిగ్రహాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే వీళ్ళ రాశి నుంచి రవి అంటే సింహరాశి అధిపతి రవిగ్రహము, లాభస్థానాధిపతి. సో ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ రాశిలో అంటే తులారాశిలో రవి ఉన్నా, తులారాశి నుంచి చతుర్థ భావమైనటువంటి రాశి మకర రాశి, సో మకర రాశిలో ఉన్న, లేకపోతే సప్తమ భావంలో అంటే మేషంలో ఉన్న, దశమ భావము అంటే ఎక్కడికి వస్తుంది, అది కర్కాటక రాశికి వస్తుంది. సో ఈ కేంద్ర భావాల్లో గనుక రవిగ్రహం ఎక్కడున్నా కానీ విద్యార్థులైతే వాళ్ళ సామర్థ్యానికి మించినటువంటి ఆలోచనలు, వాళ్ళు చేసేటువంటి
కార్యాచరణకి పరిణామాలు అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది కూడా అనాలోచితంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. అదే మీరు చూడండి, చతుర్థ భావం నుంచి మళ్ళీ మీరు సప్తమ భావంకి వెళ్తే జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మీరు అలంకరణ, రూపము, వాక్చాతుర్యము, లేకపోతే వేషధారణ, వీటిని బేస్ చేసుకొని మీరు జీవిత భాగస్వాముల్ని ఎంచుకోవద్దు. ఎంచుకుంటే దాని పరిణామాలు అలానే ఉంటాయి. దశమ భావము, దశమ అంటే వృత్తి. ఈ వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా చేసే ప్రతి పనిలో కూడా నేను అనుకున్నది జరగాలి, నాకు నా టైంకి నాకు ప్రమోషన్ రావాలి, నా టైంలో నాకు అప్లాజ్ రావాలి, ఇన్సెంటివ్స్ రావాలి అనేటువంటి తాపత్రయం కూడా వీళ్ళకి తులారాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. సో వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటి, వీళ్ళ జాతకంలో శని ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, శత్రుస్థానంలో ఉన్నాడా మాత్రమే చూడకూడదు. గోచార ఫలం కాకుండా వ్యక్తిగత జాతకంలో కూడా ఈ 4 భావాలు కూడా చూసుకోవాలి. వీళ్ళు ఈ 4 భావాలు చూసుకోలేదు అనుకోండి మేడం, ఇప్పుడు ఇది ఏదైతే ఇమేజ్ ఉందో, ఇక్కడ నేను చూపించిన ఇమేజ్, ఇది కళలాగా మిగిలిపోతుంది వాళ్ళకి. Because everybody wanted to achieve this status. They want to become the luxury. They want to be the richest. They want to achieve something. And they want to create their own identity in the society, in the world. ఇది ఏమైపోతుంది వాళ్ళకి, డ్రీమ్ అయిపోతుంది, ఒక కళ. కళలా. ఇది రవి మేడం, దిస్ ఇస్ నాట్ సాటర్న్, ఇది శని కాదు, ఇది రవి గ్రహం. రవి ఇలాంటి ఊహనిస్తాడు. శని ఏం చేస్తాడు, శని తీసుకెళ్లి మిమ్మల్ని అద్దం ముందు నుంచోబెడతాడు. అద్దం అంటే ఏంటి, వాస్తవం, పరిస్థితులు, నీకు ఉన్నటువంటి చుట్టుపక్కల పరిస్థితులు, సమాజం, తల్లిదండ్రులు, వీటందరూ ముందు నుంచోబెట్టాడు. సో మీరు ఈ క్రమంలో మనం ఎక్కడ మనం ఏం మిస్ చేస్తున్నాం తులారాశి వాళ్ళకంటే, తులారాశి వాళ్ళు ఒకటి గమనించుకోవాలి ఏంటంటే, మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ రవి మహాదశ నడుస్తుంది, రవి అంతర్దశ నడుస్తుంది, లేక శని మహాదశ నడుస్తుంది, శని అంతర్దశ నడుస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఊహ ఏంటి, వాస్తవం ఏంటి, ఈ ఊహకి వాస్తవానికి మధ్యలో గనుక మీరు శని యొక్క లక్షణాలను గనుక మీరు అలవరుచుకోలేదు, శ్రమని, ఎందుకంటే తులారాశిలోనే శని ఉచ్చ స్థానంలో ఉంటాడు, చాలా మంది తెలుసలేదు. సో ఈ యొక్క లక్షణాలను కూడా మీరు అలవర్చుకోకుండా, ఎందుకంటే వీళ్ళకి ప్రపంచంలో గుర్తింపు మీద ఉన్న ధ్యాస మరి దేని మీద ఉండదు తులారాశి వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, తులారాశి వాళ్ళు డబ్బు మనుషులు కాదు, కానీ వాళ్ళు చాలా మంది ఏమంటారు, వాళ్ళు పిసినారు వాళ్ళు, చాలా క్యాలిక్యులేటివ్, ప్రతిదీ కూడా ఇట్లా ఒక స్టాటిస్టికల్గా ఉంటారని బుక్స్లో రాసి ఉంటుంది. అది నిజమా? ఎందుకు నిజం కాదు అంటే, వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఉంటారు తప్ప డబ్బు విషయంలో వాళ్ళని ఈజీగా మోసం చేసేయచ్చు. వాళ్ళు ఎవరికైనా ఎంపతి పే చేస్తారు, అంటే వేరే వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోతారు. అయ్యో పాపం మన జాలి, దయ, ప్లస్ ఇంకోటి వేరే వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు అసలు ఏ రేంజ్లో హ్యాపీగా ఉంటారంటే, అసలు అబ్బా వాడికి ఒక లైఫ్ వచ్చింది అనే తాపత్రయంతో ఉంటారు తప్ప, అరే వాడు నిజంగా నిజాయితీ పరుడా కాదా. ముఖ్యంగా గోచార ఫల రీత్యా వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే, వక్ర విడుపు తర్వాత వక్రిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన వ్యక్తిగత జాతకంలో దశాంతర దశల ప్రకారం చూస్తే మీకు 20% డ్యామేజ్ అయ్యేది 40% అవుతుంది, 40% రాసి ఉంటే మీకు 50%, 60% అవుతుంది. సో వక్ర విడుపు అన్నప్పుడు ఏమవుతుందంటే, దిర్ ఇస్ అ స్కోప్ ఫర్ యూ టు బి రిఫ్లెక్టివ్. యూ విల్ బి రిఫ్లెక్టివ్ అంటే, మీరు జరిగిన ఈ వక్రి భావంలో నుంచి అంతర్దశ కాలాన్ని కూడా చూసుకుంటే వ్యక్తిగత జాతకంలో మీరు ఏదైతే కోల్పోతున్నారో, మీరు ఏదైతే గతంలో కోల్పోయారో, ముఖ్యంగా 79 days అయితే మీరు ఏదో టైం కోల్పోయారో, అవకాశాలు కోల్పోయారో, పోస్ట్పోన్మెంట్ డిలే జరిగిందో, వాటికి సంబంధించిన అనుభవాన్ని మీరు ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఎస్పెషల్లీ లాస్ట్ 3 months తీసుకోండి మేడం, 3 months తీసుకోండి, 79 days కాకుండా లాస్ట్ 3 months ఫ్రమ్ నవంబర్, బిఫోర్ నవంబర్ 3 months ఈ తులారాశి వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను. వీళ్ళు 3 monthsని కన్సిడర్ చేసి దాంట్లో వాళ్ళు ఏ రంగాల్లో ప్రయత్నం చేస్తారు, విద్యార్థులు కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏవైతే నిర్ణయాలు వీళ్ళకి ప్రతికూల వాతావరణం ఇచ్చాయో ఆ ప్రతికూల వాతావరణాన్ని వీళ్ళు కనుక ఒక అద్దంలాగా తీసుకొని ముందుకు వెళ్ళకపోతే, సో ఇప్పుడు వచ్చేటువంటి గోచార ఫలం కూడా వాళ్ళకి ఎటువంటి మార్పు చేర్పు తీసుకురాదు. కానీ వాళ్ళ ఊహలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా రవి స్థానం చెప్పాను ముందుగానే. సో ఈ లక్షణాలను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి గోచార ఫలము అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కారణం ఏంటి, శ్రమకి ఆధిపత్యం వహించినటువంటి శని ఊహలకి, మీరు మీకు బెస్ట్ యాంకర్ అవార్డు వస్తే ఎలా ఉంటారు మీరు? చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఒక బెస్ట్ యాంకర్గా వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు, మిమ్మల్ని చూసి రోల్ మోడల్గా తీసుకొని మిమ్మల్ని యాంకర్గా వాళ్ళ కెరియర్ చూస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కానీ మీ అంత శ్రమ పడ్డారా, మీ అంత ఐక్యూ ఉందా, వాళ్ళకి మీకు అంత విజన్ ఉందా, మీరు ఆ స్థాయికి రావడానికి ఎంత కాంటెంప్లేట్ అయ్యారా అన్న విషయానికి వస్తే మాత్రం తులారాశి వాళ్ళకి వాళ్ళ కోణం నుంచి ఆలోచించి వాళ్ళు అనుకున్నది కరెక్టే అనుకునేటువంటి కొంచెం మొండితనం కూడా ఉంటుంది.
అహం ఉండదు, ఓకే. అహంకారులు కాదు, కానీ మొండితనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మొండితనం తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి మూర్ఖత్వానికి కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో నా సూచన కూడా ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో రవి స్థానాన్ని కూడా చూసుకోండి. గోచార ఫలం చెప్పాను. సో రవి స్థానాన్ని కూడా చూసుకోండి. మీ డిలే, పోస్ట్ పోన్మెంట్ కి, ఫెయిల్యూర్స్ కి కారణం ఏంటి? మీ ఊహకి, మీ కోరికకి, మీ ఆలోచనకి, వాస్తవానికి, పరిస్థితులకి మీరు కనుక లింక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతికూలంగా ఉన్న దశ ప్రతికూలంగానే ఉంటుంది తప్ప అనుకూలంగా మారదు. ఈ విషయాన్ని గ్రహించాలి. వారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నిజంగా అద్భుతాలు జరుగుతాయంటారా శని త్రయోదశి తర్వాత వాళ్ళ జీవితాల్లో? అంటే చాలా మందికి ఒక కామన్ బిలీఫ్ ఏంటి తెలుసా మేడం, ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, ఇలా మనం సప్తమ శని, సో ఇన్ని శని ప్రభావాలు ఉన్న వాళ్ళందరికీ కూడా తులారాశి వాళ్ళకి ఇప్పుడైతే పరిస్థితి లేదు. తులారాశి వాళ్ళకి ఇప్పుడు అలాంటివి లేవు. ఎందుకంటే వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి షష్టమంలో ఉంటాడు శని. సో షష్టమంలో శని చాలా పవర్ఫుల్, భాగ్యంలో చాలా శని పవర్ఫుల్, తృతీయ భావంలో చాలా పవర్ఫుల్ అని చెప్తారు. పవర్ఫుల్ అంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు చేసే ప్రయత్నంలో డిలే, పోస్ట్ పోన్మెంట్స్ తక్కువ ఉంటాయి అంతే. సో మీ శ్రమను తగ్గించుకోమని కాదు కదా, మీకు ఇప్పుడు డిలే, పోస్ట్ పోన్మెంట్ తక్కువ ఉంది, ఇంకా 4 గంటల టైం ఉంది హ్యాపీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనుకున్నప్పుడు మీరు ప్రశాంతంగా వెళ్తే లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడాల్సి వస్తుంది. ఇందులో వీళ్ళు శని త్రయోదశి అన్నప్పుడు వీళ్ళు అష్టమం అంటే సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి, అవునా? సో వీళ్ళు చాలా మందికి ఏమనుకుంటారంటే త్రయోదశికే ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ త్రయోదశికి ముందు రోజు ఏం చేశారు, త్రయోదశికి ముఖ్యంగా ఉన్నటువంటి ఏకాదశి, ద్వాదశి, దానికి అష్టమి, నవమి, వీటి టైంలో ఏం చేశారు వీళ్ళు, అది కూడా కన్సిడర్ అవుతుంది. సో వీళ్ళది గమనించాలి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు త్రయోదశి అప్పుడు చేసేటువంటి పరిహారాల్లో ఖచ్చితంగా తైలాభిషేకం ఉంటుంది, నువ్వులు దానం చేస్తారు, ప్రదోష కాలంలో ఇవన్నీ అన్నదానాల కార్యక్రమాలు కూడా చేస్తారు. అలానే కాకికి ఆహారం పెడతారు. ఎందుకు? శని యొక్క వాహనం కాబట్టి, శని వాహనం ఉంటుంది. ఇది మనకి ఊహ తెలిసినప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పింది, చాలా మంది సిద్ధాంతులు చెప్పింది కూడా ఇదే. కానీ నిజంగా శని ఏం కోరుకుంటాడు మేడం? క్రమశిక్షణ అంటే ఏం క్రమశిక్షణ? మీరు ఒక గుడికి వెళ్తున్నారంటే ఫస్ట్ పొద్దున్న లేచి ఇంట్లో స్నానం చేస్తారు. స్నానం చేసి ప్రశాంతంగా అప్పటి వరకు పట్టించుకున్నటువంటి విషయాల్లో ప్రధానంగా పట్టించుకునేది అంటే మంచిగా ఉతుక్కున్న ఐరన్ చేసినా చేయకపోయినా ఉతికిన బట్టలు వేసుకెళ్తాం, అవునా? నీట్గా బొట్టు పెట్టుకుని వెళ్తాం. ఇవన్నీ రోజు ఎందుకు ఉండవు? ఓన్లీ త్రయోదశి రోజు మాత్రం ఎందుకు ఉంటాయి? పండగలప్పుడే ఎందుకు ఉంటాయి? రోజు కూడా ఉంటాయి సార్. లేదు మేడం, అందరూ అంటే గుడికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ స్నానం చేసి వెళ్తారు. కానీ శని ఏం కోరుకుంటాడు? శనికి కావాల్సినటువంటి శారీరక పరమైనటువంటి క్రమశిక్షణ, శ్రమ కాదు, శారీరక పరమైన క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే 5 o'clock విల్ గెటప్, 5ంటికి లేస్తారు, స్నానం చేస్తారు, కొంతమంది చన్నీళ్ళు స్నానం కూడా చేస్తారు, ఎందుకంటే తొందరగా వెళ్ళాలి గుడికి, లైన్ ఉంటుంది, చాలా కష్టం కాబట్టి వెళ్తారు. సో శారీరక క్రమశిక్షణ ఏంటంటే వెన్ యూ వేకప్, అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి, మీరు మంచి స్నానం చేసి వస్త్రాలతో నీట్గా సాంప్రదాయబద్ధంలో హైందవ ధర్మంలో వెళ్తారు, అవునా? ఆ తర్వాత అక్కడ మీరు లైన్లో నుంచి ఉంటారు, లైన్లో చాలా సహనంగా నుంచి ఉంటారు. అదే సినిమా థియేటర్లో లైన్లో నుంచినప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడ బ్లాక్లో టికెట్ దొరికేవాడు ఉన్నాడో దొరుకుతారు చూస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి షార్ట్ కట్లు వెళ్ళిపోయి సినిమా టికెట్లు కొనేది అనుకుంటాం. కానీ మీ గుళ్ళో అలా ఉండదు. గుళ్ళో మీరు ఖచ్చితంగా మీరు లైన్లో నుంచి వెళ్ళాలి. సో మీరు అభిషేకం చేస్తారు, తైలాభిషేకం చేస్తారు, నువ్వులు దానం చేస్తారు. శనికి అభిషేకం చేసేటప్పుడు మనసులో సంకల్పం ఏముండాలి తెలుసు మేడం? మీకు కలియుగ ధర్మాన్ని గుర్తు చేసేవాడు శని. ఎందుకంటే కలియుగ ధర్మానికి అధిపతి రాజు శనే. జ్యోతిష శాస్త్రంలో రవిని రాజులాగా చెప్తారు, కానీ కలియుగ ధర్మానికి, కలియుగానికి రాజు ఎవరు అంటే శని. ఎందుకంటే అన్ని నేర్పిస్తాడు, అన్ని లాక్కుంటాడు, అవసరమైతే ఇస్తాడు, లేకపోతే ఉన్నది కూడా ఊడ్చేస్తాడు. ఇవ్వడం ఉందండి శనికి, అద్భుతాలు. అసలు మీ లైఫ్ లో లాటరీ టికెట్లు వచ్చినాయి, ₹1,00,00,000, 200 కోట్లు కలిసి వచ్చినాయి షేర్ మార్కెట్ లో, అవన్నీ శని వల్ల వచ్చినవి. కాకపోతే శని పోర్ట్ఫోలియోకి ధనస్థానానికి సంబంధం ఉండదు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. కానీ వెన్ సాటర్న్ గివ్స్, శని ఎప్పుడైతే ఇస్తాడో మిరాకిల్స్ వస్తాయి. మీ ఇందాక అడిగారు అద్భుతాలు, మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి. అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఆ శారీరక పరమైన శ్రమ మనం ఏదైతే వాళ్ళు తెలియకుండా చేస్తారు మేడం. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక పిల్లవాడికి చెప్తే నిజాయితీగా చేస్తాడు, కానీ అందులో శని ఏం కోరుకుంటున్నాడు అన్నప్పుడు మీరు తైలాభిషేకం చేసేటప్పుడు మీరు దేని నుంచి అయితే బాధపడుతున్నారు, ఏదైతే మీకు అవ్వట్లేదో దాని నుంచి మీరు ముక్తి పొందాలి అని కోరుకోవాలట. తైలాభిషేకం చేసేటప్పుడు మీరు మనసులో ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో, డిలే చేస్తుందో, పోస్ట్పోన్మెంట్ ఉందో, ఫెయిల్యూర్ ఉందో, దాని నుంచి మీరు ముక్తి పొందించేలా ఆశీర్వదించమని తైలాభిషేకం చేస్తే మీరు దేన్నైతే కలియుగంలో వెనకబడతారో అది మిమ్మల్ని తిప్పుతుంది.
ఓకే. మీరు దేన్ని వదిలేస్తారో అది మీ చుట్టూ తిరుగుతుంది. సో వీళ్ళు దేని చుట్టూ తిరుగుతున్నారో మానసికంగా అది అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు గుళ్ళో నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. మీరు దాని నుంచి ముక్తి ఉండడం కోసం మీరు చేసేటువంటి అభిషేకంలో మీరు ముక్తి లిబరేటెడ్, యూ హ్యావ్ టు బి లిబరేటెడ్ వెన్ యు ఆర్ విత్ సాటర్న్. సాటర్న్ అడుగు తింటే ఇవ్వడు మేడం, శ్రమకి పడిపోతాడు, మానవత్వానికి పడిపోతాడు, విజన్ ఉన్న వాళ్ళకి పడిపోతారు, అండ్ అట్ ద సేమ్ టైం క్రమశిక్షణకు పడిపోతాడు. సో మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా లేవడం, స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, లైన్లో నుంచోవడం, అభిషేకం చేయడం, ప్రసాదం తీసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. మీకు అందులో భయం కూడా ఉంది. మీరు ఆ భయం తీసేయండి. గుర్తుపెట్టుకున్నారా? శనికి భయము, పిరికోవడం అంటే ఇష్టం ఉండదు. అంటే శనిని చూస్తే అందరూ భయపడతారు. మహాశివుడు లాంటి వారే భయపడినట్టుగా కథనాలు ఉన్నాయి మనకి. చెట్టు త్వరలో ఆయన దాక్కున్నట్టుగా కథనాలు ఉన్నాయి మనకి. అంటే కష్టాలను ఇచ్చే వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడతారు కదండి. శని అంటే కష్టాలను ఇస్తాడు కాబట్టి మనకి ఆయన ప్రసన్నం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ చేస్తున్నాం, ఈ రెమెడీస్ అన్ని చేస్తున్నాం, అయినా కూడా మా మీద ఆయన కనుచూపు లేదు, ప్రసన్నత లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు చాలా మంది. ఎందుకంటారు? ఇన్ని రెమెడీస్ చేస్తున్నా, ఇన్ని తైలాభిషేకాలు చేస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా శని అసలు ఎన్ని సంవత్సరాలుగా కరుణిస్తాడా? ఎప్పటికన్నా ఆ ప్రభావం తగ్గుతాడా? ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక టర్మ్ చాలా ఫేమస్ అయింది. ఆ టర్మ్ ఏంటంటే మేనిఫెస్టేషన్. సింపుల్, ఒక సగటు మనిషికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే సంకల్పం. ఒక సంకల్పంని నెరవేర్చుకోవడానికి రకరకాల పద్ధతులు మేనిఫెస్టేషన్ థియరీలో చాలా మంది చెప్తున్నారు. కానీ దాంట్లో ఎసెన్స్ అంతా కూడా జ్యోతిష శాస్త్రంలో శని ద్వారా ఎప్పుడో చెప్పబడింది. మీరు అన్నారు కూడా ఇన్ని పరిహారాలు చేశాం, కానీ ఇన్ని పరిహారాలు చేసేవాడు ఎవరన్నా తైలాభిషేకం చేసేటప్పుడు నవగ్రహాల్లో శని విగ్రహం మీద చేసేటప్పుడు విగ్రహం మీద దీని నుంచి నాకు ముక్తి పొందాలి అని ఎవరైనా చేస్తారు? మన కుంభమేళకి వెళ్ళినా కానీ నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు పెళ్లి కావట్లేదు, మా ఆయన పక్కింటంతో తిరుగుతున్నాడు, మా ఆవిడ ఎవరితో తిరుగుతుంది, ఈ భావాలతోనే కుంభమేళకి వెళ్తారు చాలా మటుకు. అంటే భౌతిక సుఖ సంతోషాలని వదిలేసి మీరు గంగా స్నానం చేయాల్సిన ప్లేస్లో కూడా మీరు ఆ భౌతిక సుఖ సంతోషాలను కోరుకుంటారు. అక్కడ నాగసాధవులు, అఘోరులు వచ్చి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు అని అడుగుతారు తప్ప నేను నా లోపల ఉన్న నాగసాధువును బయట ఎట్లా పెట్టాలి? ప్రతి మనిషిలో ఉంటాడు నాగసాధువు, లోపల అంతర్లీనంగా ఉంటాడు. ఓకే, శనిగ్రహం ఏం కోరుకుంటాడు? శని మీ లోపల ఉన్నటువంటి ఆ లిబరేటెడ్ అంటే ఆ మాంక్ని బయటికి తీస్తాడు. మేడం మీకు 100 రూపాయలు వచ్చినాయి మేడం, ఎవరన్నా ఒక 5 రూపాయలు దానం చేస్తారా? మీరు 5 రూపాయలు దానం చేస్తే 100కి 500 వస్తాయి మీకు శనికి, గుర్తుపెట్టుకోండి. కానీ మనిషికి దాన గుణం లేదు, మానవత్వం లేదు. అందుకే చెప్తున్నాను, మీరు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కాలంలో అంటే 1 వీక్ నుంచి ముందు మీరు ఒక డిసిప్లైన్ మీరు అలవర్చుకోండి. సో శని త్రయోదశానికి ముందు 7 days మీరు సప్తమి, అష్టమి నుంచి మీకు ఏదైతే యాంత్రికంగా మీరు జీవితంలో ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఏదైనా కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, లేదా మీకు ఏదైనా వ్యసనాలు కూడా కావచ్చు. వ్యసనం అంటే ఒక దాంట్లో అన్నిటి అర్థం చేసుకోండి. దేన్నైనా మీరు ఎంతవరకు ఈ లాస్ట్ 1 వీక్ త్రయోదశికి ముందు మీరు దేని నుంచి అయితే మీరు ముక్తి పొందడం కోసం మీరు ఏం త్యాగం చేశారో అది ఒక్కటే చూస్తాడు మేడం శని. అంటే రోజుకి 2 డబ్బాలు సిగరెట్ తాగేవాడు కూడా 1 డబ్బా సిగరెట్ తాగినా కానీ త్యాగం చేసినట్టు. రోజుకి 10 సిగరెట్లు తాగేవాడు 2 సిగరెట్లు. అంటే ఏదైనా కానీ మేడం మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం, వాటి గురించి మనం స్పష్టంగా క్లియర్గా మాట్లాడాల్సిందే, తప్పదు. వాట్ యు హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ యువర్ ఓన్ డెవలప్మెంట్. మీరు ఎదగడం కోసం మీరు ఏం త్యాగం చేశారు అది చెప్పండి ఫస్ట్. నేను ఏమి త్యాగం చేయను, నా రొటీన్ లైఫ్ ఇలానే ఉంటుంది, కానీ నేను మాత్రం ఎదగాలి, గవర్నమెంట్ నుంచి అన్ని ఫ్రీ పథకాలు కావాలి అని దేశం ఎదగాలన్నట్టు ఉంటుంది. సో కాబట్టి శని కోరుకునేది త్యాగమే, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా సంఘర్షణ కావచ్చు. అందుకే తులారాశి వాళ్ళకి డిఫాల్ట్ మేడం 10 మందిలో 9 మంది యానిమల్ లవర్స్ ఉంటారు. అంటే ప్రేమించే వాళ్ళు, జంతువుల కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళే తులారాశి వాళ్ళకి డిఫాల్ట్ ఇన్స్టింక్ట్ అది. సో వీళ్ళు త్రయోదశికి ముందు లేదా త్రయోదశి రోజైనా మీరు ఏవైతే యానిమల్స్కి సంబంధించిన కేర్ తీసుకోవడం, షెల్టర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వీటికి సంబంధించిన కార్యక్రమం మీరు ఏదైనా చేయండి. చివరికి చీమలకు వేసేటువంటి పంచదార కూడా వస్తుంది. వాళ్ళ మన డబ్బులు ఏమంటే ఇంత పంచదార అయితే మనకు కష్టం కాదు ఇంత. అయితే ఏమి సూచిస్తుందంటే మీరు శ్రమించినటువంటి డబ్బు నుంచి చేయాలి. అమ్మ నాన్న కట్నంగా వచ్చిన డబ్బులు ఇట్లాంటి డబ్బులు కాదు మేడం. మరి విద్యార్థులకు ఎలా ఉంటాయండి, మరి చిన్న వయసులో వాళ్ళకి ఎలా ఉంటాయని కూడా అనవచ్చు. విద్యార్థుల గురించి నేను చెప్పట్లేదు, ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో డబ్బులు కష్టపడి సంపాదిస్తారు, ఆ కష్టంలో డబ్బులో మీరు 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలతో మీరు చేసినా అది శ్రమదానమే. సో శనికి కావాల్సింది అది మీరు చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా మేడం, మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీకు గుర్తుంటుంది.
మీరు ఆ ప్రతి రూపాయల వాల్యూ ఏంటంటే మీరు ఇంకోళ్ళకి ఇస్తున్నారు. సో మీరు ఎవరికి ఇస్తున్నారు మేడం? ఒక సునకానిక, పిల్లిక, పావురానిక, పక్షులక, చీమలక కాదు, మీరు ప్రకృతికి ఇస్తున్నారు. మీరు ఏది ప్రకృతికి ఇస్తారో అది రిటర్న్ ఇస్తాడు శని. సాటర్న్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ రిటర్న్. ముఖ్యంగా ఎప్పుడు ఇస్తాడు తెలుసు సాటర్న్? మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు శని. ఎంతమందికి తెలిసింది? మనకి ఏదైతే మనకు లైన్లో నుంచి టికెట్ దొరకకపోతే అదే మనకు కష్టకాలం. అవునా? దర్శనం తొందరగా కాలేదు కష్టకాలం, టికెట్ దొరకకపోతే కష్టకాలం. కానీ నిజమైన కష్టకాలం ఏంటి అన్నది తెలుస్తుంది. ఆ కష్టకాలం వచ్చినప్పుడు ఆదుకునేవాడే శని. నవగ్రహాల్లో శని అంత పవర్ఫుల్. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు శ్రమ అంటే ఏంటి, క్రమశిక్షణ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే త్రయోదశి రోజు వాళ్ళు యాంత్రికంగా చేసేదాన్ని కూడా ఈ అవగాహనతో అంటే అవేర్నెస్తో చేసేదాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనం మీరు అన్నట్టు మిరాకిల్స్, అద్భుతాలు ఎనీ టైం. అంటే త్రయోదశి అయిపోయిన తర్వాత వాళ్ళకి చతుర్దశి, అమావాస్య లేకపోతే పౌర్ణమి, ఈ టైంలో వాళ్ళకి అద్భుతం గ్యారెంటీ జరుగుతుంది. సూపర్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.